అందరికీ నమస్తే అండి. సాయి కృష్ణ మిస్టరీ సినిమాని మించే టైప్లో ఉంది. మనం క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూసినప్పుడు ఎంత సస్పెండ్గా ఎదురు చూస్తామో, అసలు ముందేం జరుగుతుంది అనే విధంగా మనం ఎలా చూస్తామో, అలాగే సాయి కృష్ణ మర్డర్ వెనకాల అనేకమైనటువంటి కుట్రలు ఉన్నాయని చెప్పేసి జై భీమ్ పార్టీ అధ్యక్షుడైనటువంటి జడా శ్రవణ్ కుమార్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి సెన్సేషనల్ అయినటువంటి విషయాన్ని ప్రెస్కి చెప్పడం జరిగింది. అయితే ఈ సాయి కృష్ణని మనమందరం ఏమనుకున్నాం, ఒక సీఏకి మాత్రమే పరిమితం. ఈ సీఏ అతన్ని టార్చర్ పెట్టి కొట్టి అతన్ని గోర్లు పీకించి స్టేషన్లోనే కొట్టి చంపిన తర్వాత ఇద్దరు కానిస్టేబుల్ని ఇచ్చి ఎక్కడో దూరంగా తీసుకెళ్ళి కాల్ చేశారనే టాపిక్ అయితే మనం ఇదివరకు చూసాం. అయితే జడా శ్రవణ్ కుమార్ గారు చెప్పింది ఏంటంటే, ఇతను 8వ తారీఖున టాస్క్ ఫోర్స్ ఫోర్సులు అలాగే ఏఎస్పీ వీళ్ళందరూ కలిసి వేరే చోటన ఉన్నటువంటి సాయి కృష్ణని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఒకరోజు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉంచి అక్కడి నుంచి స్టార్ స్పోర్ట్స్ పోలీసులకు అప్పచెప్పి వాళ్ళు కొట్టి అక్కడి నుంచి ఒక ప్రైవేట్ హోటల్కి తీసుకొని వెళ్ళి అక్కడ ఉదయమేమో టాస్క్ ఫోర్స్ పోలీసులు అతన్ని కొట్టడం, సాయంత్రం ఏమో సీఏ వచ్చి కొట్టడం, అలా దాదాపుగా 4-5 రోజులు ఏదో ఒప్పుకోవాలనే ఉద్దేశం మీద వాళ్ళని చిత్రవద చేసినట్టుగా జడా శ్రవణ్ కుమార్ గారు చెప్పడం జరిగింది. అయితే ఆ దెబ్బలకు తట్టుకోలేక అతన్ని ముందుగా ఒక వంగవీటి రంగా గారి ఇంటి ముందున్నటువంటి ఒక హాస్పిటల్కి తీసుకువెళ్ళడం. సో అక్కడ మేమేమీ చేయలేమని చెప్పేసి వాళ్ళు చేతులు ఎట్టేయడం, అక్కడి నుంచి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు కూడా చేతులు ఎట్టేయడం జరిగిందని చెప్పేసి జడా శ్రవణ్ కుమార్ గారు చెప్పడం జరిగింది. సో అక్కడి నుంచి ఏం చేయాలో తెలియక మళ్ళీ ఆ ప్రైవేట్ హోటల్కి తీసుకురావడం, అక్కడే ఒక ఆర్ఎంపీ డాక్టర్ని పెట్టుకొని ట్రీట్మెంట్ చేయటం, ఇదంతా కూడా జరిగింది. అయితే వీళ్ళు కొట్టినటువంటి దెబ్బలకి దవడ వెముకలు విరిగిపోయి, పక్క వెముకలు విరిగిపోయి, అలాగే 2 కిడ్నీలు కూడా పగిలిపోయి ఇలా కొట్టారని చెప్పేసి జడా శ్రవణ్ కుమార్ గారు అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అక్కడి నుంచి సాయి కృష్ణ చనిపోయిన దగ్గర ఆ బాడీని తీసుకొచ్చి ఒక బస్టాండ్, విజయవాడ సమీపంలో ఉన్నటువంటి ఒక బస్టాండ్ దగ్గర ఫుట్పాత్ మీద అతన్ని రాత్రి అక్కడ పడుకోబెట్టేసి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే అక్కడి నుంచి ఉదయం వాళ్ళు వెళ్ళి చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అక్కడికి పోలీసులకి రావటం, పోలీసులు వచ్చి ఎవరైతే ముందు సమాచారం చెప్పారో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసుకోవడం, అక్కడి నుంచి మున్సిపల్ ఆఫీసర్లకి అధికారం ఇవ్వడం, వాళ్ళు వచ్చి ఇది ఒక అనాథ శవం అని చెప్పేసి పోలీసులు చెప్పడం, అక్కడి నుంచి ఆ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి ఒక శ్మశాన వాటికి తీసుకొని వెళ్ళి అతని మృతదేహాన్ని ఖననం చేయడం జరిగిందంట. ఇవన్నీ ఇదివరకు మనం అందరం కూడా ఒక సిఏఏ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు, సిఏ నాగరాజే ఫోటోకు దండేసుకో నీ కొడుకుని చంపేస్తాం అని చెప్పేసి చెప్పారని అది చెప్పడం జరిగిందని చెప్పేసి మనం అందరం ఊహించాం. అయితే దీంట్లో చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పేసి జడా శ్రవణ్ కుమార్ గారు అయితే సెన్సేషనల్ అయినటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఆయన మాట్లాడుతూ మరో ఒక 2-3 రోజుల్లో అసలు సాయి కృష్ణని తీసుకొచ్చి ఎందుకు ఒక ప్రైవేట్ హోటల్లో పెట్టి చెయ్యని నేరాన్ని ఒప్పుకోవాలని చెప్పేసి సాయి కుమార్ని ఎందుకు చిత్రవదలు చేశారు, అసలు ఏంటి అని చెప్పేసి సాయి కుమార్ గారి గురించి మరొక ప్రెస్ మీట్ పెడతానని చెప్పేసి జడా శ్రవణ్ కుమార్ గారు చెప్పడం జరిగింది. అయితే నిజంగా ఈ ఒక సాయి కృష్ణకి నిజంగా న్యాయం జరుగుతుందా లేదా అనేదే సస్పెన్స్లో ఉంది. ఎందుకంటే ఒక సీఏనే బలి చేస్తారా, లేకపోతే ఇంకా ముందు పోలీసు బాసులైనటువంటి ఇంకా పోలీసు బాసులకి ఏమన్నా ఇది చుట్టుకునే అవకాశం ఉంటుందో లేదో చూడగలగాలి. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు పిలిపించి మాట్లాడడం, ఆ వెంటనే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తా అన్నారని చెప్పడం, ఇదంతా కూడా జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఆ కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు గారి మాటకి మరి కట్టుబడ్డారా లేదా అనేది వాళ్ళు మళ్ళీ ఈ కేసులో లోతులు పరిశీలించకుండా ఉంటే మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదో చూడగలగాలి. ఎందుకంటే దీంట్లో చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. నాకు అత్యంత సమీపంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే కొన్ని సోర్సుల నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అని చెప్పి జడా శ్రవణ్ కుమార్ గారు అయితే చెప్పడం జరిగింది.